ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకోవడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడు అంజనాదేవి గర్భంలో జన్మించిన రోజు కావడంతో ఆ రోజును జన్మ జయంతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆ రోజు ఏప్రిల్ 2న వచ్చింది. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు కోరుకుంటున్నారు. ఇక రెండోసారి వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మ జాడ కనుగొని లంకను దహనం చేసి తిరిగి శ్రీరాముడికి శుభవార్త అందించిన సందర్భంగా విజయోత్సవంగా భావిస్తారు. అందుకే ఈ రోజు కూడా భక్తులకు ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సింధూరంతో పూజించడం, అరటి పండ్లు, బెల్లం నైవేద్యంగా సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ఓం హం హనుమతే నమః మంత్రాన్ని జపించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తొలగుతాయని విశ్వాసం. సుందరకాండ పారాయణం లేదా హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మనసుకు శాంతి కలుగుతుందని చెప్తారు. భక్తి, నమ్మకం కలిగిస్తే హనుమంతుని అనుగ్రహం తప్పక లభిస్తుందని విశ్వాసంతో భక్తులు ఈ రోజున ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నారు.